గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్యూటీ టిప్స్తో అండ్ మంచి డిఐవై ఫేస్ బ్రైట్నింగ్తో మీ ముందుకు వచ్చానన్నమాట. సో మంచి ఫేస్ బ్రైట్ అంటే నేనైతే ఇంట్లోనే ఒక సలూన్ కిట్ని తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సలూన్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఎవ్రీ మంత్ పోయి చేసుకున్నంతగా మన ఫేస్ కూడా ఏం డర్టీ అవ్వదన్నమాట. అంటే సన్ ఉండదు కాబట్టి మన సన్ ట్యాన్ ఏం పడదు, బట్ జస్ట్ లైట్గా క్లీనప్ ఉండాలి. అండ్ అది నేను డీప్ క్లీనప్పే ఇంట్లో చేసుకుంటాను ఎవ్రీ మంత్. సో నా దగ్గర కిట్ ఉంది, మీరు చూడొచ్చు. ఈ కిట్ని నేను ఎలా తయారు చేసుకున్నా, అన్నీ ఎలా సెట్ చేసుకున్నా, ఏమేమి ఉన్నాయి ఇందులో అన్నది నేను ఈరోజు మీకు చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం. మీరందరూ కూడా నా ఛానల్ ఇంకా చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఈ వీడియోని కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఈ కిట్లో కిట్ ఓపెన్ చేయగానే నా ఫేస్ స్క్రబ్ ఉంటుంది అనమాట. నేను నార్మల్గా ఫేషియల్ స్క్రబ్ టీ ట్రీదే వాడతాను. ఎందుకంటే టీ ట్రీ చాలా బాగుంటుంది, నీట్గా ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా ఇది క్లెన్జింగ్ పోర్స్ని అన్నిటిని రెడ్యూస్ చేస్తుంది. ఏమైనా బ్లాక్ హెడ్స్ చిన్న నాకైతే బ్లాక్ హెడ్స్ అంతగా లేవు, బట్ ఎవరికైనా బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకి ఇది తగ్గిస్తుంది అనమాట. సో ఏదైనా టీ ట్రీ కాంబినేషన్లో ఉన్నది ఫేషియల్ స్క్రబ్ నేను మెయింటైన్ చేస్తాను అనమాట. ఇంకొచ్చేసి ఇది దేగా వాళ్ళది ఫేస్ ప్యాక్. నాకు ఇది నా ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అనమాట, రోజ్ అండ్ మొలెట్. ఇది మిల్క్లో మిక్స్ చేసుకొని మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటే చాలా బ్రైట్నింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్కి ఒకసారి ఇది వాళ్ళైతే ఎవ్రీడే చేసుకోమని రికమెండ్ చేస్తారు, కానీ నేనైతే మంత్లీ వన్స్ చేసుకుంటాను. నాకు అది చాలా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వను. అండ్ ఇది వచ్చేసి వైబ్రేటింగ్ ఫేషియల్ స్క్రబ్ అన్నమాట. ఇది నాకు స్క్రబ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి సిలికాన్ బ్రిసిల్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇది ఐస్ కింద చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకు చీక్స్ పైన వాటిపైన ఇలా కాస్త రబ్ చేసుకోవడానికి వైబ్రేట్ అయ్యి ఫేస్ పైన మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇది నేను ఈబేలో కొన్నాను, నాకు ప్రైస్ అంతగా గుర్తులేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా హాట్ వ్యాక్స్ అన్నమాట. దీనికోసం ఒక మెషిన్ కొన్నాను, రిపిలేటరీ హీటర్ అని. ఇందులో పెట్టుకొని మనము కనెక్ట్ చేసుకుంటే దీనికి వైర్ కూడా ఇచ్చాడన్నమాట. సో ఇది కనెక్ట్ చేసుకుంటే మనకు ఈజీగా వ్యాక్స్ అన్నది అప్లై చేసుకోవడానికి అండ్ రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఐబ్రో ప్లక్కర్ అన్నమాట. దీనికే చిన్న మిర్రర్ ఇచ్చాడు. ఇది చిన్న మిర్రర్ ప్లస్ కాంపాక్ట్ మిర్రర్ ప్లస్ ఐబ్రో ప్లక్కర్ స్టీల్ అన్నమాట. ఇది బాగా షార్ప్ ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇది కొత్తది తీసుకున్నాను ఇక్కడే, చాలా బాగుంది. ఇది ఎప్పుడన్నా యూజ్ చేస్తాను, అంటే నేను ఐబ్రోస్కి వెళ్ళినప్పుడు మాత్రమే. ఇంక ఇది వచ్చేసి హెయిర్ రిమూవర్, మీకు అందరికీ తెలుసు. ఇది కూడా ఇందులోనే ఉంటుంది అండ్ ఇది ఎప్పుడైనా నేను అక్కడక్కడ క్యారీ చేస్తూ ఉంటాను. ఇందులో ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి నా దగ్గర కొన్ని స్ట్రిప్స్ ఉన్నాయి, వ్యాక్సింగ్ స్ట్రిప్స్. సో ఇవన్నీ నా ఫేస్ కేర్ రొటీన్ అన్నమాట. అంటే ఎవ్రీ మంత్ ఈ బ్యాగ్ని నేను బయటికి తీస్తూ ఉంటాను. సో అన్నీ ఇందులో నీట్గా మెయింటైన్ చేస్తాను అన్నమాట, వ్యాక్స్ ప్లస్ ఎవ్రీథింగ్. ఈ వ్యాక్స్ నా దగ్గర అయిపోయింది, మా ఫ్రెండ్ దగ్గర బారో చేశాను. ఎందుకంటే ఇది మొత్తం సెట్ కొనాలి. సో సెట్ ఏంటంటే 5-6 అలా వస్తాయి. అండ్ ఒకటి బాగుంటుంది, మిగతావన్నీ హీట్కి లేకపోతే ఎప్పుడన్నా బాగా వేడైనప్పుడు వ్యాక్స్ అన్నది బయటికి వచ్చేస్తుంది. సో మొత్తం సెట్ కొనడం వేస్ట్, అందుకోసం నేను తన దగ్గర బారో చేసుకున్నా ఒకటి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం హెయిర్ టై చేసేసుకొని ఫేస్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. ఫేస్ క్లెన్జింగ్, స్క్రబ్బింగ్ అలా ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, చూసేస్తాము. సో ఫేస్ క్లెన్జింగ్ కోసము నేను ప్యూర్ మిల్క్, అంటే రా మిల్క్ అన్నమాట, కాగబెట్టిన పాలు కాదు. సో అది ప్లస్ కాటన్ యూజ్ చేస్తున్నాను. దాంతో ఫేస్ని అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటాం, ఎందుకంటే మార్నింగ్ మాయిశ్చరైజర్ అలాంటివి మనము యూజ్ చేసి ఉంటాం కదా. సో అదంతా పోవడానికి అండ్ ఏమన్నా డస్ట్ ఉన్నా ఏమున్నా పోవడానికి అన్నమాట. మంచి క్లెన్జర్ ఇది, ఫేషియల్ స్క్రబ్ అన్నమాట. సో ఇంకా ఫేస్ వాష్ ఏం అవసరం లేదు, దీనిపైన మనం స్క్రబ్ చేసుకోవచ్చు.
సో ఒక బౌల్‌లో రా మిల్క్ నాకు మిగిలిన మిల్కే తీసేసుకొని, సో నిరాన సరిపోతుంది నాకు రోజ్ అండ్ మిల్లెట్‌కి. సో నాకు చేయితోనే ఇలా మిక్స్ చేసేసుకుంటా. బికాజ్ నాకు ఇది కొంచెము సాఫ్ట్‌గా ఉండదు. అలా అని బాగా పొడి పొడిగా ఉండదు. కాస్త కోర్స్‌గా ఉండదు, సాఫ్ట్‌గా ఉండదు. మధ్యలో ఉంటది. సో నాకు బ్రష్‌తో అప్లై చేసుకుంటే ఇది అప్లై అయినట్టు అనిపించదు. సో నేను ఈ ప్యాక్‌ని కూడా రిమూవ్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్‌లో తీయాలండి. మీకు అందరికీ తెలుసు. ఈ మధ్య చాలా మంది అలానే స్క్రబ్ చేసి రిమూవ్ చేస్తున్నారు ప్యాక్‌ని. సో దీన్ని కూడా నేను అలానే కాస్త మిల్క్ అన్నా లేకపోతే వాటర్ అయినా కూడా పర్వాలేదు. అండ్ బాగా డ్రై అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తది. ఫేస్ ప్యాక్‌ని డ్రై చేసుకున్నాం. అంతలో మా పాపకి ఫేస్ చూపిద్దాము. మీకు కూడా రియాక్షన్ చూపిస్తా. ఎట్లుందో చూద్దాము. ఈ ఫేస్ ప్యాక్‌లో నాకు నేనే భయంకరంగా కనిపిస్తా. ఇక మా పాపకి ఎలా కనిపిస్తానో చూసేద్దాం. ఒకసారి వెళ్దాం పాప దగ్గరికి. సో ఇప్పుడు మనకు హాఫ్ డ్రై అయ్యింది. మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్ కాస్త డ్రై అయిపోయింది. అండ్ ఈ మధ్యలో డ్రై అవుతూ ఉంది. సో ఇలాంటి టైంలో నేను స్మైల్ చేయనన్నమాట. చేయకూడదు. ఎందుకంటే వెంకుల్స్ వస్తాయి. మీకు అందరికి తెలిసిందే. సో స్మైల్ చేయకుండా హ్యాపీగా నవ్వుతూ లోపలే నవ్వుతూ మనము స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ ప్యాక్‌ని రిమూవ్ చేసేసుకోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం అలోవెరా జెల్ తీసుకొని ఫేస్ పైన స్క్రబ్ చేసుకున్నాము. సారీ, జస్ట్ అప్లై చేసుకొని జస్ట్ లైట్ మసాజ్ అన్నమాట. ఇప్పుడు మీరు స్మైల్ చేసుకోవచ్చు. సో ఏ సలూన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీకు ఫేస్ పైన క్రీమ్స్ అప్లై చేసి, స్క్రబ్ చేసి ఫేస్‌లో ఉన్నదంతా వెళ్ళిపోతది. చాలా డ్రై అయిపోతదండి. నేను బాగా సఫర్ అయినా. అందుకే ఈ మధ్యలో నేను బయట ఫేషియల్సే పూర్తిగా మానేశాను. అండ్ కావాలంటే మీరు హైడ్రో ఫేషియల్స్ అలాంటివి చేయించుకోండి. కాస్త ఎక్స్‌పెన్సివ్ కాకపోతే. బట్ మీరు ఈ థింగ్ నేను ఏదైతే చూపించానో ఈ ప్రాసెస్‌ని మీరు ఇంట్లో చేసుకుంటే మంత్‌కి ఒకసారి మీకు ఏ హైడ్రో ఫేషియల్ కూడా అవసరం లేదు. న్యాచురల్ లుక్‌తో చాలా గ్లోయీ చీక్స్‌తో చాలా అందంగా కనిపిస్తారు. ఇది నా గ్యారంటీ. కావాలంటే ట్రై చేయండి. సో మీరు చూడొచ్చు నా ఫేస్ చాలా స్మూత్ మీరు చూడలేదులేండి. బట్ గ్లోయీ, బ్రైట్ ఇంతకుముందు కంటే చాలా బ్రైట్‌గా ఉంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ కూడా నేను పెడతాను. కావాలంటే చూడండి. సో ఇదన్నమాట నేను వాడే ఫేస్ బ్రైట్నింగ్ రెసిపీనే నిజంగానే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ లుక్ అన్నమాట. సో మీరు కూడా ట్రై మీకైతే ఈ ఫేస్ బ్రైట్నింగ్ DIY నచ్చుంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ కొడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇంకా కొత్త DIYs మీ ముందుకు తీసుకొనొస్తా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తది. మంచి DIYs మీ ముందుకు తీసుకొనొస్తాను. Thank you so much for watching my video, and I'll be back with a new other video. Until then, stay tuned. Bye.